ఫ్రెండ్స్ ఇవాళ మనం హెల్ హోల్ అంటే ఏం చేస్తాం హాలీవుడ్ వాళ్ళు నరకానికి కూడా బొక్కలు పెడుతున్నారు. ఓకే భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఎలాగో నరకానికే పోతున్నాం కాబట్టి వెయిట్ ఎక్కువైపోయి పడి ఉండొచ్చు. మూవీ స్టార్ట్ అవగానే డైరెక్ట్ గా పోలాండ్కి వెళ్ళిపోతాం. అది 1957 సంవత్సరం. అంత సేకట్లోనే జరుగుతుంటది. ఇక్కడ ఒక అతను చిన్న బాబుని తీసుకొని చర్చి లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడే మనం ఆ పిల్లోడి బాడీ మీద ఇలాంటి సింబల్ ఒకటి చూస్తాం. ఇతని ఉద్దేశంలో ఆ పిల్లోడు ఎవడో కాదు, ఇప్పుడే నరకంలోంచి ఫ్రెష్ గా వచ్చిన అతి పెద్ద రాక్షసుడు. ఈ సైతానికి డైరెక్ట్ గా భూమి మీదకి రావడానికి రిజర్వేషన్ దొరక విధంగా అడ్డదారిలో వచ్చాడు. ఆ రోజు అమావాస్య. తన దగ్గర ఉన్న పురాతనమైన కత్తి తీసుకొని కరెక్ట్ గా అదే టైంలో ఆ పిల్లల్ని లేపేయాలి. అదే చెయ్యబోతున్నాడు ప్రపంచాన్ని కాపాడడానికి. కానీ అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు. తాత నెమ్మదిగా పక్కకి వెళ్ళిపో అని అంటారు. తాతేమో ఇందాకే నరకంలో నుంచి వచ్చాడు, భూమిని నాశనం చేయడానికి వచ్చాడు, నాకు అడ్డం రామాకండ అంటాడు. కానీ పోలీసులు ఏమో 4 పెగ్గులు వేస్తే ఎంతకంటే మంచి స్టోరీనే చెప్తారు. మేము పక్కకు వచ్చామంటే ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోతావు, లేకపోతే నువ్వు చెప్పిన నరకానికే పోతావు అని చెప్తారు. తాత పక్కకు రాడు. వీళ్ళు యాజ్ యూజువల్ గా నరకానికి పంపించేస్తారు అతన్ని. సో ఇప్పుడు ఆ పిల్లోడు బతికిపోయాడు. అయితే మనం ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత చూస్తాం. భూమి అంతా నాశనం అయిపోయిందా అంటే లేదు. పాపం రాక్షసుడు ఎవడో 30 ఏళ్ల నుంచి అలాగే ఉన్నాడు. టూరిస్ట్ లా తిరుగుతా ఉన్నట్టున్నాడు. మరి అడ్డదారిలో వస్తే ఇలాగే అవుతుంది. ఇప్పుడు ఆడు ఏడున్నాడో ఎవరికీ తెలియదు. కట్ చేస్తే మనం ఇప్పుడు ఈ పోలీస్ ఆయన చూస్తాం. ఇతనే మెయిన్ లీడ్ లేండి. ఈ పోలీస్ ఆయన ఈ ఊళ్ళో ఉన్న ఒక చర్చిలోకి వెళ్తుంటాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే ఈ ఊళ్ళో చాలా మంది అమ్మాయిలు మాటి మాటికి మిస్ అయిపోతున్నారు. మిస్ అయిన ప్రతి అమ్మాయి లాస్ట్ గా ఇక్కడికే వస్తున్నారు. ఇక్కడికి వచ్చాక మాయమైపోతున్నారు. అప్పటికే 90s టైము. అందులోనూ ఇది ఒక వరల్డ్ ఫేమస్ చర్చ్ అంట. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉందంట. డైరెక్ట్ గా దూరిపోయి పోలీసులు అంతా ఇంటరాగేషన్ చేస్తే మంచిది కానీ ఇలా ఇతను చర్చ్ లో ట్రైనింగ్ తీసుకుందామని వచ్చి ఉంటాడు. అంటే లోపలికి ఉన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయిలేండి. మనోడు ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి చర్చి యొక్క పెద్ద ఆయన్ని కలుస్తాడు. ఈ పెద్ద ఆయన మనోడిని లోపల తీసుకుని పోయి మొత్తం ఒక 2 days అంతా చూపిస్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నెక్స్ట్ మనోడు డబ్బా తెచ్చుకున్నాడు కదా, ఆ డబ్బా అంతా చెకింగ్ చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ నియమ నిబంధనలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. మనోడికి వాడి గది చూపించేసి నైట్ టైం మాత్రం అస్సలు బయటికి తిరగకూడదు, బయటకే వెళ్ళకూడదు అని చెప్తాడు. మనోడు ఎందుకండి అని అడిగితే అతనేమో ఎందుకంటే మరి ఏమో మరి మా నియమాల లిస్ట్ లో అది ఉంది అంతే, అంతకుమించి ఏం లేదని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడ చూస్తే ఇలా చాలా మంది ఉంటారు. టీవీలు, ప్రోగ్రాంలు, ఎంటర్టైన్మెంట్లు అవేం లేవు. బిగ్ బాస్ షో లాగా వీళ్ళందరూ కూడా ఈ లోపలే ఉండాలి. వీళ్ళు కూడా బయటకు పోకూడదు, అంటే ఎల్లనివ్వరు కూడా. అన్ని ఇక్కడే. ఇప్పుడు మనోడు బట్టలు ఇప్పుతాడు. అదేనండి బట్టలు మార్చుకుంటున్నాడు. అప్పుడు మనం వాడి బాడీ మీద చూస్తాం. స్టార్టింగ్ లో బుడ్డ పిల్లడు బాడీ మీద చూసాం కదా, సేమ్ అదే గుర్తు. ఈడే వాడు వాడే ఈడలేండి. ఆ రాక్షసుడు ప్రజెంట్ ఇటు బాడీలోనే ఉన్నట్టు. పాపం పొగడాగాడు. భూమిని ఆక్రమించడానికి 30 సంవత్సరాల నుంచి లోపలే కష్టపడుతున్నట్టున్నాడు. అయితే డబ్బా తెచ్చుకున్నాడు కదా, ఆ డబ్బానంతా చెక్ చేశారు. అందులో సీక్రెట్ తలుపు ఉంటది. అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక తుపాకీ, కెమెరా, న్యూస్ పేపర్ మొక్క కూడా ఉంటది. అంటే అంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నారు కదా, అది న్యూస్ లో వేసిన మొక్క. అదేలేండి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాడు. ఇప్పుడు అందరిని పిలుస్తారు, ఫుడ్ తినే టైం అయింది వచ్చేయండి అని. ఇప్పుడు అంతా లైన్ లో భోజనాలు కూర్చున్నారు. అందరికి తెచ్చి ఫుడ్ ఇచ్చారు. అయితే అసలు ఏమి ఇచ్చారు, ఏంది అది, ఎలా తినాలి, ఏంది తెలియదు, ఎవరికీ తెలియదు. చూడడానికే చాలా దరిద్రంగా ఉంటది. తినడానికైతే అసలు లోపలికి వెళ్ళట్లా. కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా ఊపు మీద ఇదే అసలైన ఫుడ్ అన్నట్టు తినేస్తా ఉంటారు. ఇంకా తినకపోతే బాగోదని తినేస్తాడు వీడు కూడా. ఇటు అలా తిరుగుతూ ఉంటే అప్పుడే ఒక గదిలో వీడికి ఒక అమ్మాయి కనిపించింది. ఈ అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా వీక్ గా అయిపోయింది. ఏం చెప్తారంటే ఈ అమ్మాయి లోపల దెయ్యం ఉందంట. బాడీ లోపల దెయ్యం ఉన్న వాళ్ళకి వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తుంటారంట. ఈ బ్యాచ్ అంతా తిరుగుతున్నారు, ఇల్లే చేస్తుంటారు. అంటే డాక్టర్ ట్రీట్మెంట్ కాదు, ఎగ్జార్సిజం, మంత్రాలు గింతవాళ్ళు అయ్యన్ని. ఈ రోజు నైటే ఈ అమ్మాయి ట్రీట్మెంట్. అందరూ మళ్ళీ లైన్ లో నుంచుంటారు. మనోడు కూడా అదే గుంపులో నుంచున్నాడు. ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుద్ది. భక్తి శ్రద్ధలతో అందరూ కొవ్వొత్తులు వెలిగిస్తారు. నెక్స్ట్ ఈ అమ్మాయిని అలా మంచం మీద పడుకోబెడతారు. దాని తర్వాత వీడియో కెమెరా తెచ్చి వీడియోలు తీస్తుంటారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారో ఎలాగైనా గుర్తుండాలని అన్ని చేస్తున్నారంట. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తారు. అమ్మాయి భయంకరమైన సౌండ్లు చేసిద్ది. ఆ బెడ్ ఏమో కింద నుంచి ఊగిపోతూ ఉంటది. ఇతను ఒక క్లాస్ తీసుకొచ్చి దాంతోనే ప్రాసెస్ చేస్తూ ఉంటాడు. సడన్ గా దానికి కూడా మంటలంటేసుకుంటూ ఉంటాయి. అసలు కెమెరామెన్ కి అయితే ఇప్పుడు ఊపు వచ్చేసిద్ది. ఏం షార్ట్స్, ఏం సీను అని చెప్పి ఆ ప్రాసెస్ చేస్తున్నాయని మాత్రం ఎన్ని జరిగినా ఆపట్లేదు. ఇతను ఆగిన వీడియో తీసేవాడు మాత్రం ఆగేలా లేడు. అన్ని యాంగిల్ లో కవర్ చేస్తుంటాడు. కాసేపటికి బాగా కష్టపడి ఎగ్జార్సిజం కంప్లీట్ చేసేస్తారు. అమ్మాయి పోయిందిలేండి, ఎందుకు బతుకుంటది ఇంకా. అప్పుడే మనకు ఆ పక్కనే ఒక జీసస్ ఫోటో ఉంటే కళ్ళల్లోంచి ఏదో వస్తున్నట్టు కనిపిస్తూ ఉంటది. మనోడికి భయంకరంగా అనిపిస్తుంది. తర్వాత అద్దం దగ్గరికి వెళ్ళి అద్దం ముట్టుకుంటాడు. అది కూడా పగిలిపోతుంది. ఇంకో పక్క గదిలోంచి భయంకరమైన సౌండ్లు వస్తూ ఉంటాయి. మామూలుగా అయితే మనోడికి వీటన్నిటి మీద అసలు ఈ నమ్మకాలే ఉండవంట. మంత్రాలు, తంత్రాలు, దెయ్యాలు అబ్బే అస్సలు నమ్మడు. అందరు కలిసి ఎదవడమాలు చేస్తామని మనోడు ఫిక్స్ అయ్యి ఉన్నాడు. అయితే ఒక రోజు నైట్ మనోడు ఎత్తుక్కుంటూ అలా ఓ తలుపు దగ్గరికి వెళ్తాడు. ఆ తలుపు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళబోతుంటే అక్కడికి కాపలాదావుడు వచ్చి, తమ్ముడు ఇక్కడ మొత్తం ప్లేసుల్లో ఇది ఒక అతి పవిత్రమైన ప్లేసు. దాని లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ లీనమైపోయి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. నువ్వు పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళకూడదు అంటాడు. మనోడేమో ప్రార్థన చేయడానికి పర్మిషన్ లేదయ్యా, అది ఏడవని నాకెందుకని వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంత్రం మళ్ళీ సేమ్ అదే ఫుడ్. సగం ఉడికిన అసలు ఉడికిందో లేదో కూడా తెలియదు. అదేందో తెచ్చి పెట్టేది. అందరూ తింటున్నారు, ఇంక ఈడు కూడా తినాల్సిందే. మనోడికి ఇంకా వచ్చింది నుంచి రోజు ఒకటే ప్రోగ్రాం. వాడు తిన్నది అరగకుండా ఉండటం, పోయి బాత్రూమ్ లో కక్కేయడం. ఈ తినడం కక్కడం ప్రోగ్రాం జరుగుతూ ఉన్నప్పుడు ఒక రోజు మాత్రం ఫుడ్ తో పాటు వాడు పన్ను కూడా ఊడొచ్చేస్తుంది. పన్ను
ఊడితే ఊడింది, ఇంత ఎదవ ఫుడ్ తిన్నప్పుడు ఏదో ఒకటి ఓడొచ్చు, కానీ ఈ పన్ను పీకాడు కదా, ఆ పన్ను లోపల నుంచి ఒక ఈగ పన్ను పగల కొట్టుకుంటూ బయటకు వచ్చింది. ఇంకా ఎక్కువ వాళ్ళు ఉంటే నా మొహం పగల కొట్టు కూడా ఈగలు వస్తాయి, ఫాస్ట్ గా చేయాలని చెప్పి ఇప్పుడు ఒక ప్రార్థన గది ఉంది, లోపలికి వెళ్ళకూడదని చెప్పారు కదా, ఆ గది తలుపులు ఓపెన్ చేసేసి వెళ్ళిపోతాడు. ఆ పక్కనే ఒక తాళం ఉంటది, దాంతో పాటు ఒక సీక్రెట్ తలుపు కూడా ఉంటది లోపల, దాని లోపలికి కూడా పోతాడు. అక్కడ చాలా క్యాసెట్స్ ఉంటాయి, ఆ క్యాసెట్స్ అన్ని ప్లే చేసి ఆన్ చేసి చూస్తే వీళ్ళు ఇప్పుడు దాకా ఎంతమంది అమ్మాయిల మీద ఎగ్జార్సిజం ప్రాసెస్ అవి చేశారో వాటన్నిటి యొక్క వీడియోస్ ఉంటాయి. దాని పక్కన ఏముంటది తెలుసా, వీడియోలు, బిట్లు ఉంటాయి, బిట్లు క్యాసెట్లు ఉంటాయి. దాని పక్కన ఫుడ్, పక్కన బాటిల్స్ ఆఫ్ మందు, అందులోనే మంచి పుస్తకాలు, ఇంకా ఆనందం కోసం వెస్టర్న్ ఈస్టర్న్ అన్ని కలిపిన మ్యూజిక్ క్యాసెట్స్. మరి అంత గొప్ప ప్లేస్ అయి ఉండడం వల్లే కదా ఇంత పెద్ద ప్లేస్ లో దేనికి కాపలా ఉండకుండా దీనికి మాత్రం ఇక్కడ కాపలా ఉన్నారు వీళ్ళు. అయినా అతను ఇందాక చెప్పినప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఇది ఎంత అద్భుతమైన ప్లేస్ అనేది. సో ఇంత అద్భుతమైన ప్లేస్ లోకి ఎవడన్నా ఒకసారి పోయాడు అనుకోండి, వాడు మళ్ళీ పోతానంటాడు, గోల చేస్తాడు పోతానని. వీళ్ళ విలువలకి అగైనిస్ట్ గా కాబట్టి ఓరకనే పోనీదు. దీని తర్వాత మనోడు ఇందాక ఒక అమ్మాయి మీద ఎగ్జార్సిజం చేశారు కదా, ఆ ప్లేస్ కు పోతాడు. ఆ బెడ్ దగ్గర దానికి కింద వెళ్ళి చూస్తే సూదులు ఉంటాయి, అన్ని ఇంజక్షన్ సూదులు కాదు, దానిలో అంతా మొత్తం పదార్థాలు ఉంటాయి. ఆ సూదులు వేసే అమ్మాయిలకి తెగ. దీని తర్వాత ఏం దొరికిందంటే ఫాదర్ ఇందాక ఎంతో భక్తి శ్రద్ధలతో అలా క్రాస్ పట్టుకొని ఆమ్యామ్యాం మంత్రాలని చదివాడు కదా, అదేంటనుకుంటున్నారు, లైటర్, నిజంగానే లైటర్ కింద బటన్ ఉంటది, నొక్కగానే డింగ్ అని నిప్పొత్తది. ఇంకొంచెం వెతికాక ఆ పక్కనే భయంకరంగా ఎగ్జార్సిజం చేసేటప్పుడు మంచం ఊగింది అన్నానుగా, ఊగతది. మరి స్పెషల్ గా ఫర్నిచర్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చి మరి తయారు చేయించుకున్నారు. కింద ఉన్న బటన్ నొక్కగానే మంచం అలా ఊగిపోద్ది. స్టార్టింగ్ నుంచి వీళ్ళు ఇచ్చిన ఎదవ కటింగ్లకి అసలు ఇంత భయంకరమైన లాగా చర్చి కూడా పెద్దది పెట్టుకున్నారు. ఇలా చేసిన పనులకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇంకా మనోడు ఫిక్స్ అయిపోయాడు ఇదంతా డూపు, ఎదవ సెట్టింగ్ వేసుకుని ఎదవ బ్యాచ్ అంతా తిరుగుతూ ఉంది. కాకపోతే జస్ట్ అమ్మాయిలు చంపేయడం మాత్రం నిజమే. ఇప్పుడు మళ్ళీ మనోడు వాళ్ళలో కలిసిపోయి నెక్స్ట్ రోజు ప్రార్థన చేస్తూ ఉంటే వీడిని పిలుస్తారు ఈ పోలీసు వాడిని. తమ్ముడు ఈ పైకి వచ్చి లాటిన్ లో ప్రార్థన చేయమ్మా నువ్వు అని అంటారు. వాడేమో నాకు లాటిన్ ఆడండి అంటాడు. అంటే ఆల్రెడీ ఇవన్నీ నేర్చుకున్న వాళ్ళే ఇక్కడికి వస్తారు, కానీ ఇక్కడికి రాదు కదా, నేర్చుకోలేదు. అంతే ఇంకొకరిని పిలిపించి ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసేస్తారు. మనోడు వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి ప్రతి ఒక్కరికి వీడి మీద డౌట్ వచ్చేస్తూ ఉంటది. వీడు ఇప్పుడు వెంటనే వెళ్ళిపోయి వీడు తెచ్చుకున్న న్యూస్ పేపర్ కాల్ చేస్తాడు. ఇంకా తుపాకీ వాడి దగ్గర పెట్టుకుంటాడు. నెక్స్ట్ రోజు ఒక అమ్మాయి చనిపోయింది కదా ముందు ప్రాసెస్ లో, ఆ అమ్మాయిని ఇప్పుడు పక్కనే శ్మశానంలో పూర్తి చేస్తూ ఉంటది. వీడు ఇప్పుడు ఆధారాల కోసం తిరుగుతూ ఉంటాడు. ఇంతకు మించి ఆధారాలు ఏం కావాలా, డైరెక్ట్ గా సీసీటీవీ కెమెరా లాగా అసలు అన్ని క్యాసెట్లు ఉన్నాయి. క్యాసెట్లు అన్ని పెట్లు వేసుకుని పోయినా సరిపోద్ది. అంటే బిట్లు క్యాసెట్లు వదిలేసి క్యాసెట్లే వదిలేసాడు అనుకోండి, రామోజీ ఫిలిం సిటీ లాగా ఇంత పెద్ద సెట్లు వేసి పెట్టుకున్నారు. అన్ని డూప్ పనులు చేస్తాను మళ్ళీ లోపల. తల్లిని వీడు ఇంకా అలా తిరుగుతూ ఉంటే మొత్తం పిచ్చోళ్ళు అయిపోయిన అమ్మాయిలు అబ్బాయిలు దారుణంగా దిగుతూ ఉంటారు కింద గ్రౌండ్ ఫ్లోర్ లో. ఇంజక్షన్ మీద ఇంజక్షన్ వేసేసినట్టున్నారు వాళ్ళకి. కరెక్ట్ గా వీడు వెతుకుతూ ఉన్నాడు. ఆయనకి ఇంకో స్టూడెంట్ వస్తాడు. ఆడికి వాడేమో వెయిట్ నా నుంచి ప్రాబ్లం ఏం లేదు, నేను తప్పించుకోవడానికే తిరుగుతున్నాను, నీ గురించి అందరికీ తెలిసిపోయింది, నీ మీద ఇంకా డౌట్లు పెంచుకోకుండా వాళ్ళు ఏం చెప్తే అది చేసేస్తూ ఉండంటే మనోడేమో ఏందయ్యా చేసేది, ఆడు నన్ను పిలిచి లాటిన్ లో ప్రార్థన చేయమన్నాడు. నిజానికి నాకు ఇంగ్లీష్ లో ప్రార్థన చేయడం కూడా రాదు, పొద్దునేదో లాటిన్ రాదని తప్పించుకున్నాను, నెక్స్ట్ టైం ఇంగ్లీష్ లో కూడా చేయడం రాదంటే చంపి పెడతాడు నన్ను. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు, నిజానికి నేను ఒక పోలీసుని అని అంటాడు. దానికి ఈడే స్టూడెంట్ ఏమో నీకేందయ్యా నాకు తెలుసు, ఇక్కడ పెద్ద సర్ప్రైజ్లు ఏమున్నాయి, ఎవరిని పెడితే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చేసి వాళ్ళకి ఇంజక్షన్లు వేసేసి ఎగ్జార్సిజం అది ఇది చేస్తానని చెప్పి ఏదో సోలు చెప్పుకుంటున్నారు తిరుగుతున్నారు వీళ్ళు. అసలు చెప్పాలంటే వీళ్ళు ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే వాటికన్ సిటీ నుంచి, అంటే అక్కడ చాలా పెద్ద చర్చిల యొక్క సంస్థలు, పెద్ద ఆర్గనైజేషన్ వాళ్ళంతా ఉంటారు. అక్కడ నుంచి వీళ్ళకి ఎక్కువగా ఫండ్స్ డబ్బులు వస్తూ ఉంటాయి. సో ఆ డబ్బుల కోసం ఏదో డూపు కట్టింగ్లన్నీ వేస్తూ ఈ డ్రామాలన్నీ ఆడుతున్నాడు. అదిలే ఏదో ఒకట్లే కానీ నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు నాకు మాత్రం చెప్పడం మర్చిపోమాక, నేను కూడా నీతో పాటే బయటకు వచ్చేస్తాను, ఇంకా నువ్వు ఎత్తుకునే ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకో, నేను పోయి పడుకుంటాను వెళ్ళిపోతాడు. దీని తర్వాత మనోడు ఆ సీక్రెట్ ప్రశాంతబాది ఆ ఎంటర్టైనింగ్ గది ఉందిగా, ఎంటర్టైనింగ్ గదిలోకి మళ్ళీ పోతాడు. అలసిపోయి వెళ్ళలేదు, వెతకడానికే పోతాడు. ఈసారి ఇంకా డీప్ గా వెతుకుతూ ఉంటే ఇప్పుడు వీడికి భయంకరమైన కన్నం కనిపిస్తుంది. ఆ కన్నంలో నుంచి ఒంటికన్ను రాక్షసులాగా ఒంటికన్ను జీవి ఇదేందో ఇంత చిన్నది ఉంది, ఇది వచ్చింది, అది భయపెట్టింది సరిపోదన్నట్టు వెనక నీకు దెయ్యం వచ్చి కూడా భయపెట్టింది. వీడు అలా కాసేపు రక్తం కక్కుకుంటూ ఉంటాడు. రక్తంతో పాటు ఈగలు కూడా వస్తాయి. వీడికి మాత్రం ఏమీ అర్థం కావట్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డూప్లికేట్ ఎదవలే ఉన్నారు, మరి నాకేంది నిజంగా ఇవన్నీ జరుగుతున్నాయి ఏంటి అని. దీని తర్వాత వీడు శ్మశానంలోకి వెళ్ళిపోయి వీళ్ళందరూ కలిసి కప్పెట్టారు కదా ఒక అమ్మాయిని, ఆ శ్మశానం డబ్బా ఓపెన్ చేసి చూస్తే అది ఖాళీగా ఉంటది. కట్ చేస్తే ఆ డ్రామా బ్యాచ్ అంతా వచ్చేసి మనోని పట్టుకొని మంచానికి వేసి కట్టేస్తుంది. లేకపోతే 4 ప్రూఫ్లు దొరికినప్పుడు అన్ని మూట కట్టుకుని వెళ్ళిపోవాలి కానీ పెద్ద టూరిస్ట్ లాగా తిరిగి గెలిగి ఎదుగుతా ఉంటే వాళ్ళు ఎన్ని రోజులు అని ఎదురు చూస్తా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే ఈ డ్రామా బ్యాచ్ వాళ్ళు మనోడు కోసం ఫుడ్ తెస్తారు. 4 డిఫరెంట్ ప్లేట్స్ లో సేమ్ ఒకే ఫుడ్ నేసి తెస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి 4 మంత్రాలు చదివి ఓ నువ్వు ఫుడ్ అంతా తినేదా అని అంటారు. మనోడేమో మీరు అందరూ డ్రామా ఆర్టిస్టులు అని నాకు తెలుసు, నా ముందు ఏదో నిరూపించడానికి ఏవేవో చేస్తున్నారు, చెయ్యమాకండి, ఏంటో అది సగం ప్లేటే తినలేకపోతున్నా అంటే 4 ప్లేట్లు తీసుకొని వచ్చారు. ఇప్పుడు వీడు ఎంత బతిలాడినా వాళ్ళు ఎందుకంటారు, అస్సలు వినరు. మర్యాదగా తినని చెప్పి నోట్లో కుక్కి వదిలేస్తారు. నైట్ అంతా పడుకున్నాక వీడు నెమ్మదిగా లెగుస్తాడు. సౌండ్ ని ఎదవ సచ్చినాడు రాక్షసుడు ఈడు కూడా లెగుస్తాడు. మనోడి దగ్గర తుపాకి ఉందిగా, తుపాకితో
ఈయన కాల్ చేసి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి ఏం చేస్తాడు, మళ్ళీ ఆధారాల కోసం పోతాడు. ఈసారి వంటగదిలోకి వెళ్తాడు. వంటగదిలోకి వెళ్ళి చూస్తే ఈ పాటికే అర్థమై ఉంటది మీకు, వీళ్ళు రోజు తింటున్న పంచభక్ష పరవాన్నాలు ఏం పరవాన్నాలు కాదు, వాళ్ళ అమ్మాయిలనే తింటున్నారని. ఆ 7 డబ్బాల 7 దొరికిందా మరి? దొరకలేదు కదా, మీరు అదే తినేది. ఇల్లు రోజు పొద్దున్న లేసి కిరాణా షాప్ కు ఒక్కడైనా పోతున్నాడా? ఎవడో పోవట్లేదు. ఇప్పుడు ఆ గుండుగాడు మళ్ళీ వచ్చి మనోడికి హెల్ప్ చేస్తాడు. వచ్చి ఒరే నువ్వు పోలీసు అంట, 24 గంటలు బేస్మెంట్లో వంటగదుల్లో స్టోర్ రూమ్ లో పడి తిరుగుతున్నావు, ఎంటర్టైనింగ్ రూమ్ మాత్రం రోజు 4 సార్లు పోతున్నావు, ఏం పని అక్కడ నీకు? ముందు పోవాల్సిన లైబ్రరీలోకి పద అని చెప్పి అక్కడ ఒక సీక్రెట్ బుక్ తీసి చదివి వినిపిస్తూ ఉంటాడు. ఆ బుక్ లో ఏం రాస్తుందో చదివి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చెప్తాడు. చూడు బాబు, ప్రతి 800 సంవత్సరాలకు ఒకసారి ఒక రాక్షసుడు పుడతాడు. వాడు పుట్టిన కొన్ని రోజులకే అమావాస్య వచ్చింది. అమావాస్య వచ్చి రాగానే ఆ పిల్లోని లేపేయాలి. లేదనుకో ఆ తర్వాత వాడికి ఆ పుట్టిన పిల్లోడో పిల్ల పుడతారు కదా రాక్షసులాగా, వాళ్ళకి 8 పాపుల అమ్మాయిల్ని, అంటే పాపం చేసిన 8 మంది అమ్మాయిలు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని తినిపించేయాలి. నెక్స్ట్ 9వ అమ్మాయి, ఈసారి పుణ్యాత్మురాలైన అమ్మాయి రక్తం తాగించాలి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోగానే దాంతో కాసేపటికి మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు లాగా మారిపోతాడు. ఇంకా భూమి మొత్తం ఆక్రమించేస్తాడు. అది ప్రాసెస్. వచ్చి రాగానే టూరిస్ట్ లాగా ఊరంతా తిరగకుండా, నైట్ అవగానే ఎంటర్టైన్మెంట్ రూమ్ లోకి వెళ్లకుండా ఈ లైబ్రరీకి వచ్చి ఉంటే నీకు ఈ పాటికి విషయం తెలిసేది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ రాక్షసుడు నీ లోపల ఉన్నారనేది నమ్ముతున్నారు. అందుకని ఇన్ని రోజుల పాటు ఆ 8 మంది అమ్మాయిని నీకు తినిపిస్తూ ఉన్నారు. నువ్వు ఒక్కడే తినిపిస్తే తినిసావేమో అని చెప్పి డౌట్ పడతావని దరిద్రులు మొత్తం అంతా మాకు కూడా పెట్టి తినిపించారు. తినలేక సచ్చాను నేను. అయితే నేనేం నీలా కాదు, రోజు వెతికి స్వరంగం చూశాను, ఇక్కడి నుంచి తప్పించుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు పద అని ఆ స్వరంగం నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు పోలీసుడిని. కానీ అప్పుడే కొంతమంది దుండగులు వచ్చి మన పోలీసుడిని పట్టుకుని ఆలగొట్టి లాక్కొని వెళ్ళిపోతారు. నిజానికి ఇదంతా గుండుగాడు వస్తా ఉంటాడు కదా, 5 నిమిషాలకు ఒకసారి సలహా ఇస్తున్నాడు. వాడి ప్లాన్ ఏనంట. కళ్ళు ఓపెన్ చేసి చూస్తే పోలీసుడిని అక్కడ ఉన్న ఓ చెట్టు లాంటి దేనికో కట్టేసి పెట్టారు. ఇటు సైడ్ చూస్తే వీళ్ళందరూ బూచోళ్ళగా నుంచో ఉంటారు. ఆ హిందీ సినిమాలో జాదు అని బుడదా ఒకటి వస్తుంది ఏదో, అచ్చం అలాగే ఉన్నా చూస్తుంటే. ఇప్పుడు ఈయన కట్టేశావు కదా, పెద్ద ఆయన వచ్చి చెప్తాడు, ఓ తెక్కలోడా నువ్వేం పెద్ద ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అని చెప్పి నేను ఇక్కడ పంపిలేదు. మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లంచం ఇచ్చి కేవలం నీకు మాత్రమే ఈ కేసు వచ్చేలా చేసి నిన్ను ఇక్కడికి రప్పించి మేమే ఇదంతా చేసాం. అది వినగానే మనోడు ఫుల్ డౌట్ లోకి వెళ్ళిపోతాడు. అంటే రాక్షసులో వీళ్ళ గోళ ఇని కాదు, వీళ్ళు అన్ని పనులు నా చేత కట్టించేసి చేయించేసుకున్నారు. అలాంటప్పుడు ఎదో మోపు మొహాలు వేసుకొని ఇంత కష్టపడడం ఎందుకు? ఆ దొంగ స్టూడెంట్ పంపించడం, వాడి చేత నాటకాలు ఆడడం, పట్టుకొని కట్టేసి నోట్లో దోచేస్తే అయిపోయేది కదా. లైబ్రరీ స్వరంగం ప్లేసులన్నీ ఖాళీగా ఉన్నాయని మొత్తం అంతా తిప్పించేశారు. అదండి ఇప్పుడు పెద్ద ఆయన ఏమంటాడంటే, అది చాలా చెప్తాడులే, నాకు పెద్దగా ఏం అర్థం కాలేదు. మచ్చుకి చెప్పాలంటే ఒరే సైతాను చెడ్డోడు కాదు, మనుషులే చెడ్డోళ్ళు. సైతాన్ అంటే ఎవడో రాక్షసుడు. రాక్షసుడు అనేవాడు మనుషులు పట్టుకొని కోసుకొని వండుకొని తింటాడు. వాడు అజ్జయ్యపోతే వెజిటబుల్ బిర్యానీ చేసుకొని తింటాడా? రాక్షసుడు అంటేనే చంపుతాడని వాడిని చెడ్డోడు అంటూ ఉంటాడు. వాడు పని అది కదా. మనుషులే చెడ్డవాళ్ళు. ఇప్పుడు ఈ సొల్లంతా ఎందుకు చెప్తున్నాడు నాకు తెలియదు. వాడు చాలా సేపు చెప్తాడు, అదంతా మనకొద్దు. ఇప్పుడు లాస్ట్ గా దూరంగా ఉన్న ఒక బావిని చూపిస్తాడు. అదిగో ఆ బావి చూసావా? ఆ బావి డైరెక్ట్ నరకానికి వెళ్ళిపోయిద్దంట. అందరూ ఇల్లు కట్టుకునేటప్పుడు తవ్వుతారు కదా, అట్నే తవ్వుతా ఉంటే మామూలుగా నీళ్లు పడతాయి. అదృష్టం ఎక్కువైపోతే లంకి బిందెలు పడతాయి. వీళ్ళకి తవ్వుతుంటే నరకం పడిందంట ఆ తవ్వకాల్లో. సో వీళ్ళకి నరకం ఇలా కనిపిగానే ముందు బావి కట్టేశారు. ఇది తెలుసుకొని ఎవడు పెడితే వాడు మాటిమాటికి వెళ్ళిపోయి వస్తూ ఉంటారని చెప్పి దీని మీదే ఓ బ్యాచ్ అంతా కలిసి ఒక పెద్ద చర్చి కట్టేశారంట 100 సంవత్సరాల క్రితం. గత 800 సంవత్సరాల నుంచి వీళ్ళైతే మనోడి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారంట. మరి అంత ముసలోళ్ళ అయితే లేదు కదా అంటే లేదు, వాళ్ళ తాత ముత్తాతల నుంచి అంతా కట్టప్ప బ్యాచ్. ఆ రాక్షసుడికి కట్టు బానిసలు. ఇప్పుడు లాస్ట్ గా ప్రాసెస్ ఏంటి, వీడికి రక్తం తాగించడం. ఫుడ్ ఎప్పుడో తినిపించేసరికి 8 మంది అమ్మాయిల్ని రక్తం తాగగానే మనోడు లోపల నుంచి రాక్షసుడు బయటకు వస్తారు. వీళ్ళందరూ ఆ రాక్షసుడి కింద లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కింద అనుచరులా ఉండిపోతారు. అదే వీళ్ళ జీవిత లక్ష్యం అంట. అందరూ దేవుళ్ళకి పూజ చేస్తారు. ఫర్ ఎ చేంజ్ రాక్షసుడు చేస్తే అట్టుంటది. అదే వీళ్ళ కాన్సెప్ట్. ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకొచ్చి కోసేసి రక్తం వీళ్ళందరూ కొంచెం తాగి మిగతా అంతా మనోడు తాగిచ్చేస్తారు బలవంతంగా. వీడు తాగాక ఫైనల్ మంత్రాలు 4 ఉంటాయి. అవి 4 చదివి వెయిట్ చేస్తాడు రాక్షసుడు ఎప్పుడు వస్తాడా అని. కానీ ఇంకా రాలేదు. సో ఆ 4 ఇంకోసారి చదువుతాడు. అలాగా 40 సార్లు చదువుతానే ఉంటాడు. పొద్దున్న స్టార్ట్ చేస్తే సాయంత్రం అయిపోయింది, అస్సలు రావట్లేదు. మనోడు వెనకాల చెట్టుకి ఏలాడుతున్నాడు కదా, పగలబెట్టి నవ్వుతా ఉంటాడు. అలా నవ్వి లాస్ట్ గా పిల్ల పులకాల్లాగా పనికిమాలిన పుస్తకం ఎవడో రాసాడు. ఓ పెగ్గేసి ఏదో గీకేటాడు. మీరేమో దాన్ని నిజమని నమ్మేసి ఇంత పెద్ద గుహలో గబ్బిలాల్లాగా తిరుగుతున్నారు. పాపం పెద్ద ఆయన బాగా సాడ్ గా ఫీల్ అయిపోతాడు. ఏం చేయాలో అర్థం కాక కోపం వచ్చేసి కత్తితో మనోని పొడిచి చంపేసి ఆ పక్కనే బావి ఉంది కదా, పనికిమాలలో నీళ్లు పడకపోయేసరికి దీన్ని నరకం అనుకున్నట్టున్నారు. ఈ నెత్త బావిలో పడేస్తారు. ఇప్పుడు పెద్దన పోయి ఫుల్ గా తాగి మంచిగా సిగరెట్ల పఫ్ఫుల మీద పఫ్ఫులేసి ఏడుస్తా ఉంటాడు. మా తాత వాళ్ళ ముత్తాత పనికిమాలిన తాతలందరూ కలిసి ఒక యదవ స్టోరీ నిజం అనుకుని నా జీవితాంతం పనికిమాలిన వెడ్ నైట్ ఒకటి వేయించి ఈ గుహకు అంకితం చేసేసారని చెప్పి ఏడుస్తూ ఉంటే అప్పుడే మన గుండోడు వస్తాడు. వీడొచ్చి అంకుల్ పడుకోండి, ఏంటి బాధ ఏంటి, ఫీల్ అవుతున్నారా అవమాకండి, నేను ఉన్నాను కదా అని చెప్పి పక్కనే ఉన్న తలగడ తీసుకొని అతని మూసికేసేసి చంపేస్తాడు. ఇంక ఈడి బాధ ఎవరు చెప్పుకోవాలి? ఆ ముసలోడు తాత ముత్తాతలు అంటే అదే చెప్పి పెంచారు. ఈడికి
వీడికి ఇదేం లేదు, ఇది ఇప్పుడే ఫ్రెష్ గా జాయిన్ అయ్యాడు, ఇదేదో కొత్తగా ఉంది ట్రై చేద్దామని వచ్చి అలా జీవితం దీనికి అంకితం చేస్తాడు. అలా చెప్పిందంతా చేసుకుంటూ పోయాడు. లాస్ట్ కి చూస్తే వీళ్ళంతా జోకర్లు అయ్యారు. వీడు చచ్చిపోయిన తర్వాత అందరిని పిలుస్తాడు, పిలిచి తాగి తను చచ్చిపోయాడని చెప్తాడు. ఇప్పుడు వీళ్ళేమో నువ్వు చెప్పింది నిజమేనా అంటే వీడేమో అబద్ధమైతే ఏం పీకుతారా, నా నోట్లో కూడా రక్తం పోసి రాక్షసుని పిలిపిస్తారా, చెయ్యండి అని అంటాడు. దాని తర్వాత వీళ్ళందరూ అక్కడ ఉన్న అమ్మాయిలు చాలా మంది లేపేశారు కదా, ఆ బాడీలన్నింటినీ కాల్ చేస్తూ ఉంటారు. మళ్ళీ పోలీసులు వస్తే ఖచ్చితంగా బొక్కలో పడేస్తారు. అసలే క్యాసెట్లు కూడా తయారు చేసి పెట్టుకున్నారు ప్రూఫ్ల కింద. ఇప్పుడు మనం చూస్తాం పెద్ద ఆయన చచ్చిపోయాడు కదా, అతని బాడీలోంచి ఒక ఈగ అలా బయటకు వచ్చి నీళ్లు లేని బావిలో మనోడు పడున్నాడు కదా, వాడి బాడీ లోపలికి వెళ్ళిపోద్ది. వీడు ఇప్పుడు లెగిసి సడన్ గా ఫిట్స్ వచ్చిన వాళ్ళు టపటప కొట్టుకొని వీడికి ఏదో జరుగుతున్న అర్థం అవుతూ ఉంటది. వీడి బాడీ చేంజ్ అయిపోతూ ఉంది. దీని తర్వాత మన గుండుగాడు అందరి నుంచొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీడు చూస్తుండగానే గాలి లోపలికి ఎగిరిపోయి వాడి బాడీ అంతా ఈగలైపోయి చచ్చిపోతాడు. వీడు సచ్చి సావగానే ఆ బావిందిగా అందులోంచి భయంకరమైన రాక్షసుడు నడుచుకుంటూ వస్తాడు. ఆ బావి డైరెక్ట్ గా నరకానికి కనెక్షన్ ఇచ్చింది అన్నప్పుడు డైరెక్ట్ గా తలుపు ఓపెన్ చేసుకుని వచ్చేసి కదా, ఇన్ని సంవత్సరాల పాటు ఇన్ని నేషాలు వేయడం ఎందుకు ఇడు, సర్లేండి. ప్రస్తుతానికైతే మన రాక్షసుడు నానా సంకలనాకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వచ్చేసాడు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారుగా, సడన్ గా మేము సగం మంది లెఫ్ట్ హ్యాండ్ అవుతాం, ఇంకొంతమంది రైట్ హ్యాండ్ అవుతాం అని అంబిషన్లు పెట్టుకున్నారు. కానీ ఇది వచ్చి లెఫ్ట్ రైట్ పారిపోదాం ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇది మాత్రం వీళ్ళని ఎత్తి గాల్లోకి లేపేస్తుంది. అలా అందరినీ రౌండ్ రొటేట్ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తిప్పేస్తా ఉంటది. ఇప్పుడు చర్చి లోపల చూస్తే బతుకున్న వాళ్ళందరూ చచ్చిపోతూ ఉంటారు, చచ్చిపోయిన అన్ని బతుకొచ్చేస్తా ఉంటాయి. అంతా అడ్డదిడ్డంగా అయిపోతూ ఉంటది. ఆకాశంలో చూస్తూ ఉంటే ఏదో ఒకటి కిందకు వస్తూ ఉంటది. అంటే నరకం తలుపులన్నీ గేట్లు ఎత్తేసాయని చూపిస్తున్నట్టున్నాడు. భూమి మీద నరకం వచ్చేసినట్టుంది. అక్కడతో సినిమా అయిపోయింది. తర్వాత ఏమై ఉంటది, ఏముందో అందరూ ఏకలు చేసేసి ఉంటాడు. వీడియోస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.